సార్ మీరు తీర్పు రిజర్వ్ అయిన తర్వాత సార్ ఇది మీ కేసు సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్ అయిన తర్వాత సార్ మీరు ఒక 4 పేజీల లేఖ రాసిరు, ఇంగ్లీష్ లో రాసిరు, తెలుగులో రాసిరు, తెలుగులో కూడా రాశాను. రెండు రాసి మరి సిజిఐ గారికి ఇచ్చిన అని చెప్పారు మీరు, కానీ మీడియాకి మాత్రం వచ్చింది. Yes, sir. మీడియాకి వచ్చింది ఇది. దాంట్లో CJ గారికి కూడా ఇచ్చాను సార్. ఇచ్చిరా? ఇన్వాల్వ్ సెక్షన్ లో వీడియో కూడా తీసుకున్నాను నేను. రైట్ రైట్ సార్ ఇచ్చిరు. దాంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలను మీరు ప్రస్తావించారు. సార్ దాంట్లో చాలా కీలకమైనటువంటి విషయాలను ప్రస్తావించారు. దాంట్లో మీరు ఏమన్నారంటే, సార్ ఈ కేసులో దయచేసి మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఈ కేసును మొత్తం నీరుగార్చేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు, ఇక్కడ ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు ఇట్ట చేసారు, ఈ రకంగా చేశారు, మొత్తం కేసు అంతా కూడా చెప్పించుకుంటూ వచ్చారు. అవును సార్. నాతోటి బలవంతంగా వాంగ్మూలం చెప్పించుకున్నారు, నాతోటి వకాలతుల మీద సంతకాలు పెట్టించుకొని నన్ను ఇబ్బందులకు గురి చేసి ఇన్ కెమెరా ముందు నా చేత తప్పుడు సాక్ష్యాలు చెప్పించుకొని వాళ్ళు బయట లేకుండానే ఇన్ కెమెరా చేసుకున్నారని, మీరు లేకుండానే ఇన్ కెమెరా చేసుకున్నారు అని చెప్పేసి మీరు అందులో చాలా పెద్దగా రాసిరు. తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టిరు. అంత పెద్ద లేఖ రాసిరు అంటే మీరు ఈ కేసు నుంచి ఊరట కంటే కూడా మీరు ఇప్పుడు ఆ కేసులో దాన్ని ఎప్పుడు లైవ్ గా ఉంచాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడతాం. సార్ నేనేం చెప్తున్నానంటే, నిర్దోషినైతే విచారణ తర్వాత నిర్దోషిగా ప్రకటింపబడాలి, దోషినైతే విచారణ తర్వాత దోషిగా పరిగణించబడాలి. ఇది నా యొక్క ధర్మ హక్కు, ఒక నిందితునిగా హక్కు. దీనితో పాటుగా ఏదైతే దోషము నేను చేశానో, ఏదైతే దోషాన్ని నాతో చేపించినారో ఆ దోషులకు కూడా శిక్ష పడాలి. దోషులకు అంటే అందులో నేను కూడా, నాతో పాటు దోషులకు కూడా శిక్ష పడ్డ తర్వాత రెండు మన లీగల్ సిస్టంలో, ఒకటి నేరం అంగీకరణ, రెండవది నేరము అంగీకరించకుండా శిక్ష పడడం. ఈ నేరం అంగీకరించే క్రమంలో ఇది నేరమే కాదని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఇకపైన నేను నేరం చేయను అని చెప్పి జరిగినట్టు ప్రజలకు కోర్టు కూడా చెప్పి వాళ్ళు తప్పించుకుంటే వాళ్ళతో పాటు నేను కూడా తప్పించుకోవడం సిద్ధమే. కానీ మేము నేరమే చేయలేదు, అది నేరం కానే కాదు, అసలు నేరం చేయబడ్డ వ్యక్తులు ఎవరు లేరని చెప్పి తప్పుడు విధానాలతో ఏదైతే ప్రజాప్రతినిధుల ఓట్లు కొని తప్పుడుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న వారు 5 కోట్ల దానికి, మరి నేను చెప్తే మరి మీడియా ముఖ్యంగా ఆన్ రికార్డ్ అయితే సుమారు 5,000 కోట్లు నోరుంది కాబట్టి నేను ఎంతో ఫ్రీ ఫిగర్ ఇచ్చేస్తా, దాన్ని ఫీడ్బ్యాక్ తీసుకొని అది 5 దాటిందా దాటలేదా అని చెప్పి వాళ్ళు చెప్పుకోవాలి. సార్ ఇంత డబ్బు ట్రాన్సాక్షన్ జరిగి వాళ్ళు నిజాయితీ పరులుగా వాళ్ళు ప్రకటించుకోవడానికి ఇంకా ప్రయత్నంలోనే ఉన్నారు. నా కేసు కొట్టివేయించబడడం అనేది చిన్న వాళ్ళకి విజయము, నాకు చిన్న ఊరట అది, అంతేగాని ఇది ఊరట కాదు, ఇది వాళ్ళకు విజయం కాదు. దీనిపైన ఇంకా